జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక తప్పిదం చేశారు. తెలంగాణ ఆవిర్భావం రోజునే హైదరాబాద్ లో జనసేన తరపున సభ జరపాలని ఆయన ఎందుకు అనుకున్నారో తెలియదు. తెలంగాణ రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించబోతున్నట్టుగా నాగేశ్వర్తో వివాదం తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడారో తెలియదు. అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు. మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి తన స్వరం సవరించుకున్నారు. హైదరాబాద్ లో తీవ్రంగా ఆవేశపడిన ఆయన అమరావతిలో కూని రాగాలు తీశారు. ఈ కారణంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వాళ్లను తెలంగాణలో విలన్లుగా చూపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం, జనసేన పార్టీలు తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టకపోతే ఏ పేచీ ఉండదు. తెలంగాణ ప్రజలు కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలను ఆదరించే స్థితిలో లేరు. ఈ కారణంగా ఈ రెండు పార్టీలు తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది.